దావీదు కాలం వరకు దేవుడు గుడారాల్లోనే నివసించాడు. దావీదు తర్వాత తరం సొలొమోను వచ్చినప్పుడు కూడా దేవుడు ఇంకా గుడారాల్లోనే నివసించాడు. కానీ అప్పుడు కట్టబడిన మందిరం లేకపోయినా మనుషులు ఆగారా? ఏమన్నది మళ్ళీ ఉన్నది, ఉన్నత స్థలమున యందు బలులను అర్పించుచు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం అనుకోవడం మనం ఏమనుకుంటామంటే పెద్ద హాల్ పెద్ద చర్చ్ ఉండిపోతే బాగుంది. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, రఘురాజు గారు అందరిని అడుగుతున్నాను, అయ్యగారు ఇక్కడ పెద్ద మందిరం కట్టించి కదా మనకి, మీరు ఎందుకు అట్లా పోతున్నారు అనేసి అంటే, అయ్యగారు మన మనూరే కదండి, మన మనూరులో ఉన్నా మనం ఇంకొక ఊర్లో ఉన్నా మన తత్వం ఎక్కడికి పోదు కదా అని అంటే కొంచెం అభిప్రాయం మనం గమనించాల్సింది. పెద్ద చర్చ్ మీరు అందరూ కలిసి ఎందుకు కట్టలేరు నా బాధ. కొనాలి ఇక్కడ ఉంటే ఎందుకు కట్టలేదు తెలుస్తున్నాను, నేను ఉండాలని వెళ్ళిపోతాను వచ్చి నెలలో. కాబట్టి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియులరా, సొలొమోను కాలం వరకు దేవునికి మందిరమే లేదు. లేనంత మాత్రాన్ని ఇశ్రాయేలు దేవుడిని ఆరాధించడం మానలేదు. ఎక్కడ ఉన్నత స్థలములు ఉన్నాయో అక్కడికి ఎక్కిపోయి యెహోవా నామమున బలి అర్పణ చేస్తూ దేవుడిని ఆరాధించింది. చెప్పినది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడిని ఆరాధించడానికి సమర్పణ కావాలి, కానీ సరైన స్థలం ఏమీ అక్కర్లేదండి. మీరు గుర్తుపెట్టుకుని నిజంగా మీ కమిట్మెంట్, మీ ఆశలు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడ ఎవరు మట్టుకు వాళ్ళు ఎక్విప్ చేసుకునే ఎక్విప్మెంట్లతోటి పరుగులెట్టి దేవుడిని ఆరాధిస్తున్నటువంటి పరిస్థితుల్లో తప్పక ఈ దేశంలో మిమ్మల్ని దృష్టించి తీరుతాడు దేవుడు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఒకవేళ ఇక్కడ పరిస్థితులు మనం దృష్టించకపోయినా మన ప్రభు మనల్ని ఖచ్చితంగా దృష్టించుతాడు. మన సమర్పణ దేవుడు చూస్తాడు. ఏ టైంలోనైనా ఏ నిర్ణయం చేసినా దేవుడు ఖచ్చితంగా నిన్ను చూస్తాడు. అందుకని సొలొమోనుకి దేవుని దగ్గర ఒక మందిరం కట్టాలని ఆశ కలిగినప్పుడు ఆ దేవుని సమక్షంలో ఆ కమిట్మెంట్స్ అయిన తర్వాత మందిరాన్ని ప్రారంభించాడు. దరిదాపు ఎన్ని సంవత్సరాలు కట్టాడట? 46 సంవత్సరాలు కట్టాడు మందిరాన్ని కదండి. 13 ఏళ్ళు తన అంతఃపురాన్ని కట్టాడు, 7 ఏళ్ళు తన రాజనగరాన్ని కట్టాడు సొలొమోను అద్భుతమైన కట్టడాలు కట్టాడు. వీళ్ళని మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంత పెద్ద కట్టడం కట్టి అది ప్రారంభోత్సవం చేసినప్పుడు యెహోవా మహిమ దేవాలయం మీదకి దిగి వచ్చినప్పుడు అక్కడ యాజకులు ఆ తేజ మహిమకు నిలవలేక పోయారు. అంత వైబ్రేషన్, డివైన్ వైబ్రేషన్, హోలీ స్పిరిట్ మూవ్మెంట్ అన్నమాట, పరిశుద్ధాత్మ నడిపింపు. అక్కడ విపరీతమైనటువంటి నడిపింపు దిక్కనే మనుషులందరూ గడగడలాడిపోయారటండి ఆ మహిమకి. ఇంత గొప్ప మందిరాన్ని సొలొమోను కట్టి దేవుడికి అప్పగించడానికి గలటువంటి నిర్ణయం ఏంటంటే సమర్పణ. దేవునికి స్తోత్రం చెప్పాడు. సమర్పణ ఎంత పెద్ద కార్యమైనా జరగగలుగుతుంది. సమర్పణ లేని జీవితంలో ఏది సాధించలేదు. నువ్వు దుబాయ్ వెళ్తే, అమెరికా వెళ్తే, లండన్ వెళ్తే, షేకర్ సగం దేశం రాసిస్తే ఏంటి? నీ కమిట్మెంట్ లేనప్పుడు, నీకు ఆ సమర్పణ లేనప్పుడు, నువ్వు ఎక్కడున్నావో, ఎందుకున్నావో, ఎందుకు ప్రార్థిస్తున్నావో, ఎందుకు బాప్తిసం పొందావో, ఎందుకు ప్రభు వల్ల పొందుతున్నావో అనేటువంటి సమర్పణ నీకు లేకపోతే నువ్వు నీ జీవితాన్ని ఎలా సాధించి దేవుడి దగ్గర నిలబడగలుగుతావు. సో దట్ ఈస్ ది మెసేజ్ టుడే టు ద చర్చ్. సంఘానికి దేవుడిస్తున్న సందేశం ఏంటంటే, నీ సమర్పణ చాలా సమర్పణతో సిద్ధపడాలి దేవుని రాకని. సమర్పణ లేని సిద్ధపడగలరా? సిద్ధపడలేడండి, చాలా కష్టం. నేను అయ్యగారు అడిగాను, ఫోన్ చేసి అయ్యారు ఏంటి వచ్చేస్తున్నారు, నేను ఎన్ని గంటలు రావాలంటే నేను అడిగితే ఆయన ఆల్రెడీ చర్చికి వెళ్ళి వాక్యం చెప్పి వస్తున్నారు. వీళ్ళు మీరు గమనించాల్సిన విషయం. నేను ఇలా దుబాయ్లో అడిగెట్టి నా రాత్రి మా చర్చి విశ్వాసం కూడా చనిపోయినాడు. ఏం చేయాలా? నాకు సేవ ప్రారంభంలో వెన్నుముకలో పనిచేసి నాకు చనిపోయింది. ఎంత ఇష్టమో నేను అసలు దేవుని చిత్తమేంటో అర్థం లేదు మాకు. పాస్టర్ గారు తెల్లవారులు వేసి సంఘం అంతా సమర్పించుకుని వెళ్ళి అన్ని కార్యక్రమాలు చక్కపెట్టి వచ్చి నాకు ఫోటోలు పెట్టారు. సో అందరూ ఫోన్ చేసి చెప్తున్నారు, మీరు ఫిజికల్గా లేరు కానీ మీరు ఉన్నట్టే నడిపించేసారు పాస్టర్ గారి కార్యక్రమం అంతారని. సమాధి కూడా ఆవిడ చేసి వచ్చింది వెళ్ళి. కారణం ఏంటి? సమర్పణ. దేవుని దగ్గర పురుషులేంటి, స్త్రీలేంటి, ఎవరేంటి, దేవుని దగ్గర సమర్పణ ముఖ్యం కానీ శరీరం ముఖ్యం కాదు. దేవునికి స్తోత్రం. సమర్పణకి శరీరం వేదిక కాదు కానీ సమర్పణకి హృదయం చాలా ప్రధానమైనటువంటి వేదిక. ఆ కమిట్మెంట్ లేకపోతే మన జీవితాలు ఉంటాయా? సమర్పణ లేకపోతే మన సంసారాలు ఉంటాయా? సమర్పణ లేకపోతే మన బిడ్డలు ఉంటారా? సమర్పణ లేకపోతే నీ జీవితంలో ఏదైనా సాధించగలుగుతావా? సమర్పణ లేకపోతే స్థిరం మన జీవితానికి వస్తుందా?
రాదు. అందుకనే పౌలు అనేటువంటి అద్భుతమైన భక్తుడు రోమా సంఘానికి ఏం చెప్పాడంటే, సమర్పణ అనేది దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు సమర్పించుకుని చేయాల్సిందే. సేవ అయినా సమర్పించుకుని చేయాలి. ఏ పనైనా సమర్పణతోనే చేయాలి. సమర్పించుకున్నవాడు చాలా తొందరగా లేచిపోతాడండి. ఏ సమర్పణలు ఏం చేస్తాడు, ముసుగు అనేసి పడుకుంటాడు. ఇప్పుడు ఆడికి ఏ సమర్పణ, ఆడికి ఏ కమిట్మెంట్స్ లేవు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ 1, సమర్పణ చాలా ప్రాముఖ్యమైనది. ఆ సమర్పణ సొలొమోను ఎలా తీర్చిదిద్దిందంటే, లోపము లేని వాడిగా ఎవరి ఎదుట, దేవుని ఎదుట లోపం ఎరగినటువంటి వ్యక్తిగా ఆ టైం వరకు నిలబడగలిగాడు సొలొమోను అంటే ఎంత గొప్ప సంగతే. అందులో ఏముందని మనం గమనించాలి. సమర్పణ అనేది చాలా ప్రాముఖ్యము. సమర్పణ మనలో ఏ లోపం లేకుండా మనలను బలపరచగలుగుతుందని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. సమర్పణ మనలో ఉన్న లోపాన్ని తీసివేసే సమర్పణ మన జీవితాన్ని మార్పుకి, లేకపోతే అందమైనటువంటి స్థితికి మనం నడిపించేదిగా మన సమర్పణ మన జీవితాలకి దోహద పడుతుంది అన్నమాట. కాబట్టి పిల్లలకి మనం చాలా విషయాలు నేర్పుతాం. సో అందుకని నిన్ననే మా పాప నాయగారు చూపించిన ఫోటోలో చిన్నప్పుడు 2వ సంవత్సరం వచ్చినప్పుడు, ఇంకా సంవత్సరం గడిచి 2nd ఇయర్ స్టార్ట్ అయినప్పుడు చర్చిలో కాలంగా ఉంటాం కదా, ప్రేయర్కి మోకాలు వేసి ఇంట్లో కుటుంబాలను జరుగుతున్నప్పుడు వాళ్ళ అమ్మ పక్కన కూర్చుని, వాళ్ళ అమ్మ ఒళ్ళో ఎదురుగుండా కూర్చుని, ఆ వెనకాల వాళ్ళ అమ్మ కూర్చుంటారు కదా, ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ అమ్మ మొక్కం చేసి, మా అమ్మ ఎందుకు వేసుకుందాం ముసుగేలాగా అని ఆలోచన చేసి నెమ్మదిగా లేచి ఇంకొక టవలో ఏదో ఎత్తుక్కుని తెచ్చుకుని నెమ్మదిగా ముసుగేసుకుని నేను అలా చూసి చూడనట్టు ఉండకుండా అలా ప్రేయర్లు ఎదురుగుండా, నేను ఎదురుగా ఇక్కడ ఉంటాను, వాళ్ళందరూ ముగ్గురు కూర్చుంటాను. సో అది ప్రార్థనకు ఉన్నటువంటి స్ట్రక్చర్ మాకు ఇంట్లో వేసుకుని, నేను మా అమ్మలాగే వేసుకున్నానా అంటే వాళ్ళ అమ్మ మొక్కలు మొక్కపెట్టి మళ్ళీ చూసి మళ్ళీ అలా ఏదో నటించిన 1.5 ఇయర్లు ఏం తెలుస్తుందండి. మీరు నమ్మాల్సిన విషయం ఏంటంటే, అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆ చున్నీ పిచ్చిపోలేదండి మా అమ్మాయికి. మా పాస్టర్ గారు, అయ్యి బాబు ఈ పిల్లకి ఎంత కాస్ట్లీ ఫ్రాక్ కొన్నా వేస్ట్ అండి అంటున్నారు అని. ఏమైనా ఎన్ని కొన్నా ఈ చున్నీ మొక్కలు తిరుగుతుంది ఏంటండి, ఇది చున్నీ ఎందుకు మా అమ్మ వేసుకుందే నేను వేసుకోవాలి. నువ్వు దేనికి సమర్పించుకుంటావో నీ పిల్లలు కూడా అలాగే ఎదుగుతారన్నమాట. నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎక్కడి నుంచి, ఒక ఇండియాలో నీ పిల్లలు ఉంటే, ఒక మీతో ఉంటే దేవునికి స్తోత్రం, లేకపోతే నువ్వేం బోధిస్తూ ఉంటావు వాళ్ళకే, నువ్వేమి తెలియజేస్తూ ఉంటావో వాళ్ళు అలాగే ఎదుగుతా ఉంటారు. ఒక్కోసారి అక్కడక్కడ స్లిప్ అయినా వద్దు బాబు మా అమ్మ తినేస్తుంది, వద్దు మా డాడీ కూడా వెళ్తాడు, మా డాడీ మాకు ఎలా నేర్పారు, ఇలాగా మనం ముసలు అయిపోతాం కదా. కొన్నిసార్లు భూమి నుంచి వెళ్ళిపోతాం. జ్ఞాపకాలు కూడా ఇప్పుడు చెప్తారు మన పిల్లలు మన గురించి ఇలాగా. తెలుసు మీకు ఆ సంగతి. జ్ఞాపకాలు కూడా ఎవరికి ఇష్టం లేదా? ఎవరికి ఇష్టం లేదండి. అయ్యగారు జ్ఞాపకాలు కోటల్లో ఉంటే దుబాయ్ ఎందుకండి, అక్కడ ఉండిపోతుంది కదంటే మేము ఎక్కడున్నా జ్ఞాపకాలు కూడా తప్పించుకోలేదు. ప్రపంచంలో తప్పించుకోలేదు, ఇది ఒకటే అందరికీ. కాబట్టి మా కుర్రలు ముందే చెప్తున్నారు,